రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందో తెలుసా? నువ్వు గోకినా గోకకున్నా నేను గోక్తూనే ఉంటా అనేటట్టుగా అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి గారి పని. దెబ్బ మీద దెబ్బ. మళ్ళీ మే 6వ తారీఖు రోజున వరంగల్లో భారీ బహిరంగ సభ రైతులతోటి ఏకమయ్యి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఉతికారేయడానికి ఓ గొప్ప కీలక పన్నాగమే బన్నీరు. ఎట్లా ఉందంటే నిన్నగాక మొన్న వచ్చిన పాట రిలీజ్ అయింది. ఇది మన నాని హీరో. అందులో శవాలే లేస్తాయి బిడ్డ అనుకుంటా పాట వాడు చూసిర్రా. పేగులు తీసి మెడలో వేసి ఆడుతా బిడ్డ అనుకున్నట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే కాబోతుందా ఆయన వరకు చాలా డౌట్ వస్తూ ఉంది. అందులోనూ ఈ బహిరంగ సభ మామూలుగా కాదు, ఓ రేంజ్గా సక్సెస్ అవుతుంది. వరంగల్ అంటే మోస్ట్లీ రైతుల అడ్డా. అది ఈ అడ్డ మీద బాజప్తగా రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తారేమో అన్నట్టుగా ఉంటుంది ఆ వ్యవహారం. ఒకసారి చూడండి. 6న వరంగల్లో రైతు సభ, ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంకం, డిక్లరేషన్ పేరుతో అన్నదాతలకు రాహుల్ మోసం, కాంగ్రెస్ వంచనను గుర్తు చేసేలా సభ నిర్వహణ. 2.5 ఏళ్లైనా ఒక్క హామీని నెరవేర్చలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దిశా నిర్దేశం. అయితే నిన్న వరంగల్ నేతలతో నిన్న కేటీఆర్ గారు భేటీ అయ్యారు. ఇలా చేద్దాం, ఈ రైతు యొక్క సభను ఎట్లా సక్సెస్ చేద్దాం, మనం రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా ఉతికి ఆరేద్దాం అనే దానిపైన నిన్న వినయ్ భాస్కర్ గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారు, తర్వాత మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్ గారు, మధుసూదన్ గారు, శంకర్ నాయక్ గారు, చాలామంది వరంగల్కి సంబంధించిన తాటికొండ రాజయ్య గారు, ఈ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సభను హైలైట్ చేయాలి. ఇక జనసంద్రం అవుతుంది, మొత్తం ఎటు చూసినా కూడా జనసంద్రం అవుతుంది. ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇన్ని సభలు ఎక్కడ కూడా జరగలే. ఎందుకో తెలుసా? ప్రజలు సుభిక్షంగా పథకాలలో మునిగిపోయి, డెవలప్మెంట్లలో మునిగిపోయి వాళ్ళ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ధర్నాలు జరగలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు జరుగుతున్నాయంటే రైతు బంధు రాక. ఏదైతే రైతులకు డిక్లరేషన్ వరంగల్ గడ్డ మీద సాక్షిగా రాహుల్ గాంధీ ఏ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పిండో గా డిక్లరేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ ధ్వజం ఎత్తబోతుంది. ఈ 6న సైరన్ మోగబోతుంది. మామూలు సైరన్ కాదు, అది జంగు సైరన్. సినిమా కూడా ఎలాగెక్కినా నువ్వు గోకినా గోకోకున్నా మేము గోక్తూనే ఉంటాం అని కేసీఆర్ గారు చెప్తా ఉంటారు కదా. ఆ తీరుగా మాతో గోక్కుంటే ఆశామాషగా ఉండదు, నిప్పుతో గోక్కున్నట్టే. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఓన్లీ కాంగ్రెస్ పైన అటాక్, రేవంత్ రెడ్డి పైన అటాక్. మొత్తం రాజకీయ వ్యూహాలు తెరలేపే స్థాయి దాకా ఈరోజు రేవంత్ రెడ్డి వైఫల్యాలను అడుగడుగున ఎండగొట్టే ప్రయత్నం వరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఈ బహిరంగ సభ ఏదైతే ఉందో, ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ చేయడానికి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమై ముందు కదిలే పరిస్థితి కూడా ఉందన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అందులోనూ కేటీఆర్ గారు కూడా సభకు రాబోతూ ఉన్నారు. వరంగల్లో ఉన్న 4 దిక్కులుగా ఉన్న ప్రతి ఒక్క రైతన్నులు ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది. అందులోనూ ఈ సభ సక్సెస్ అవ్వడానికి కూడా చాలా వరకు రైతులు ఆసక్తి చూపుతా ఉన్నారు ఈ సభకు రావడానికి. అంటే ఈ లెక్కను చూసుకుంటే రేవంత్ రెడ్డికి సినిమానే దేత్తడి పోచమ్మ కూడా ఈయనకి.